శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. ఇక్కడ 10వ స్థానానికి అధిపతిగా ఉన్న శుక్రుడు 11వ స్థానంలో ఉంది, లాభస్థానంలో ఉంది. కాని అది ఆ విధంగా ఉన్నప్పటికీ 10వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. శని చూపు దానిమీద ఉంది, ప్లస్ రాహువు 1 ఇక్కడ ఉంది కదా. 1 2 3 4 5 6 7 8 9 అంటే రాహు అది ఉన్న స్థానం నుండి 9వ స్థానం. 1 2 3 4 5 6 7 8 9 అంటే రాహువు అది ఉన్న స్థానం నుండి 9వ స్థానం అంటే లగ్నం యొక్క 10వ స్థానంలో చూపుంది. అక్కడ సూర్యుడు కూడా ఉన్నాడు. తర్వాతిది శని. శని అది ఉన్న చోట నుండి 7 3 10లో చూపు ఉంది. శని ఇక్కడ నుండి 1 2 3వ స్థానంలో చూపు ఉంది. అంటే 3వ స్థానంలో శని యొక్క 3వ స్థానంలో సూర్యుడున్నాడు, ప్లస్ రాహు అంటే లగ్నం నుండి 10వ స్థానం కర్మస్థానంలో. కర్మస్థానం అంటే వృత్తిస్థానం అని అర్థం. అక్కడ సూర్యుడు రాహువు శని యొక్క సాన్నిహిత్యం ఉండడం వల్ల ఏం చదువుతారో అది ఉపయోగపడదు. అది మాత్రమే కాదు, పర్మనెంట్గా ఒక వృత్తి ఉండదు. ఈ విధంగా ఉన్నటువంటి ఒక జాతకం కలిగిన వ్యక్తిని భారీగా ఖర్చు చేసి చదివిస్తే ఏమవుతుంది? ఏ యూజు ఉండదు, ధన నష్టం మాత్రమే సంభవిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఈ జాతకంలో 1 2 3 4 5వ స్థానంలో శని చూపు ఉంది. గత జన్మ పాప దోషం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఒక జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్య స్థానమైన 5వ స్థానంలో సూర్యుడో శనో రాహువో ఉంటే, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలు ఏవీ వర్కౌట్ కావు. ఉదాహరణకు అగ్ని నక్షత్రంలో చాలాసార్లు చెప్పిన విషయమే, మీకు బోరు కొడితే. అగ్ని నక్షత్రంలో ఆకాశంలో సూర్యుడు భయంకరంగా ఉంటాడు కదా. అగ్ని నక్షత్రంలో వేసవిలో అప్పుడు ఆ వేడి ఎండ మనకి రావాలి. కాని ఒక వర్షం మేఘం వచ్చి సూర్యుడికి అడ్డుపడితే ఏమవుతుంది? మనకి ఆ ఎండవేడి మనకు లభించదు. అదేవిధంగా జాతకంలో ఎలాంటి రాజయోగాలు ఉన్నప్పటికీ పూర్వపుణ్య స్థానమైన 5వ స్థానంలో సూర్యుడో శనియో రాహువో ఉంటే, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ యోగాలు ఏవి వర్కౌట్ కావు. ఇందులో సూర్యుడి ఉంటే ఒక దోషం, శని ఉంటే 1000, రాహు ఉంటే 1,000,000 దోషాలు. అలాంటప్పుడు ఆ దోషానికి పరిహారం చెయ్యాలి. ఆ యొక్క సూర్యుడినే అడ్డగించే వర్షమేఘం ఒక గాలి వీస్తే ఆ మేఘం తొలగిపోతుంది. మనకి సూర్యుడి వేడి వెలుతురు వస్తూ ఉంటాయి. అదేవిధంగా గతజన్మ పాపదోషం తీవ్రంగా ఉంటే, ఆ దోష కారణంగా జాతకంలోని యోగాలు వర్కౌట్ కాకుండా ఉంటే, దానికి వేదశాస్త్రం ప్రకారంగా ఉండే పరిహారమే సహస్ర విరాజిత యాగం. విరాజిత యాగం అని కామన్గా చెప్తారు. ఆ విరాజిత యాగం చేసినప్పుడు గతజన్మ పాపం మొత్తం తొలగిపోతుంది. ఇందుకోసమే జపం, దానం, హోమం అని వేదాల్లో చెప్పబడి ఉంది. నీ యొక్క జాతకంలో దోషాలు ఉంటే జపం, దానం, హోమం ఇవే దానికోసం పరిహారాలు. ఇప్పుడు మీకొక జపం నేర్పిస్తే మీరు దాన్ని చేస్తే, మీరు 1,00,000 సార్లు అది చేస్తే సరిపోతుందా చెప్పండి మిత్రులారా? ఈ కాలంలో అది విలువ కాదు. దానం చేసినప్పటికీ ఆ దానం అర్హుడైన వ్యక్తికి చేస్తేనే మనకి ఫలితం లభిస్తుంది. కాని యాగం చేసినప్పుడు ఇవన్నీ అందులోకొస్తాయి. మీరు దక్షిణిచ్చేటప్పుడు దానం చేస్తారు, యాగం కోసం జపం చేస్తారు, యాగం కూడా చేస్తారు. కాబట్టి జాతకంలో యోగాలు ఉన్నప్పటికీ అది వర్కౌట్ కాకపోతే దానికి అవసరమైన పరిహారాలు చేయాలి. అంటే ఇది మెడికల్ స్టోర్లో వేల సంఖ్యల ఔషధాలుంటాయి కదా. మెడికల్ స్టోర్లో వేల సంఖ్యల ఔషధాలు, అవన్నీ మనిషి యొక్క
ఆరోగ్యానికి, రోగశాంతికి అవసరమైనవి. కాని ఆ మెడికల్ షాపులో ఉన్నవన్నీ తీసుకునొచ్చి మనం తినము కదా. మనకి ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధికి ఏ మందు కావాలో అది మాత్రమే తింటాం. అప్పుడే మనకి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా జాతకంలో మనకి ఏ దోషం, ఆ దోషానికి సరైన పరిష్కారమేమిటి అది తెలుసుకొని అది చేస్తేనే మనకి ఫలసిద్ధి లభిస్తుంది. లేకపోతే ఇదే విధంగా అధికంగా డబ్బు వెచ్చించి చదివేసి అది యూస్ లేకుండా పోతుంది. అదేవిధంగా పెళ్లి చేసుకున్న ఆ పిల్ల జీవితం పెద్ద గొప్పగా ఉండదు. భారీగా డబ్బు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తే కష్టనష్టాలు ఎదురవుతాయి. అలా నష్టాలు జరగకుండా ఉండాలంటే మంచి ఒక ఆచార్యుడికి చూపించి పెళ్లికి ముందే మీ పిల్లల జాతకం తీసుకెళ్లి వాళ్ళకి చూపించండి. హయ్యర్ స్టడీస్కి ఒక పిల్లాన్ని పంపించే ముందు జాతకం చూపించి ఒక ఒపీనియన్ అడగండి. అది ఒకరి దగ్గర కాదు, 2-3 శాస్త్రం తెలిసినా 2-3 వద్ద చూపాలి. ఒక సెకండ్ ఒపీనియన్ ఎప్పుడూ మంచిదే. ఈ విధంగా మీరు చేస్తే జీవితంలో కష్ట నష్టాలు ఏవి రావు, అపజయాలు ఏవి ఉండవు. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వానుగ్రహ సిద్ధి లభించాలని, సర్వకార్య సిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.